హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఇప్పుడు మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత పాట పాడి దేవుని స్తుతించి, ఈ కూడికను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే మీ ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది, దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, నీ మహోన్నతమైన ప్రేమ. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది, దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే,
నా తండ్రివి నీవే, రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. హల్లెలూయా. మన దేవుడైన యేసుప్రభు వారి యొక్క మహోన్నతమైన ప్రేమను కరములతో రాయలేము, మన కళ్ళతో మనం వివరించలేము. సో అది మనం గుర్తించాలి. దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన ఎలాంటి దానిలో నుంచి అయినా దేవుడైన యేసుప్రభు వారు మనకు మంచిని సృష్టించగలరు. సో అది మనం గుర్తించుకుంటూ మనము ఇప్పుడు వాక్యోపదేశంలోనికి వెళ్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. సో మనము ఏ పని చేయాలన్నా సరే యేసుప్రభు వారి యొక్క అనుగ్రహం ఉంటే మనం చేయగలుగుతాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ఏదైనా కొన్ని చిన్న పనులు చేస్తున్నప్పుడు సో ఏమంటారు, మనం అంతగా ప్రార్థన చేయమన్నమాట దాని గురించి. అంటే నేను దేవుడి నుండి తెలుసుకోవాలి, ఓకే నేను ఈ పని ఆరంభించవచ్చా లేదా, లేకుంటే ఈ పని నేను చేయొచ్చా లేదా అని మనం ఒక్కొక్కసారి యేసుప్రభు వారి నుండి తెలుసుకోమన్నమాట. సో అయినప్పటికీ ఏంటంటే యేసుప్రభు వారు కొన్నిసార్లు ఏమంటారు, అది మనకు అనుగ్రహం చూపిస్తారు. అయితే ఒక్కొక్కసారి ఆ పని జరగకుండా చూస్తారు. ఏంటంటే అక్కడేదో మన పైన కక్ష సాధింపు చర్య అని కాదు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన మనకు చెప్పే పనులలో ఏంటంటే అంతగా ఇబ్బందులు ఆటంకాలు ఏవి ఎదురు కాకుండా ఉంటాయన్నమాట. సో అదే ఆయన చెప్పని పని మనం కనుక చేయాలనుకుంటున్నాము, మనం చేయడం ఆరంభించేసాము అంటే ఏంటంటే మనకు యేసుప్రభు వారికి ఏమంటారు, అది దూరం పెంచుతుంది అనమాట. సో అలాగ దూరం అవ్వకూడదని మనం ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ప్రతిరోజు మనం ఆయనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఏ పని అయినా మనం ఆయన ద్వారా పర్మిషన్ తీసుకొని మనం ముందుకు సాగాలి అని ఆయన కోరుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకు 2 రకాలు ఉంటాయన్నమాట. సో చిన్న పనులు అయితే ఏంటి, మనం ఓకే యేసుప్రభు వారి నుండి పర్మిషన్ తీసుకుంటాము, మనకే కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట నేను చేసేయగలుగుతాను అని. అంటే మనం ఎక్కువగా ఆయన శక్తిని మనం పొందుకోము, అలాగా పొందుకోవడానికి ప్రార్థన చేయము, వాట్ ఎవర్. సో అయితే ఏంటి, ఏదైనా పెద్ద పని మన శక్తికి మించిన పని అయితే ఏంటంటే అక్కడ కూడా మనం ఏం చేస్తుంటాము అంటే ఒక్కొక్కసారి యేసుప్రభు వారి సామర్థ్యం పైన మనము డిపెండ్ అవ్వకుండా, యేసుప్రభు వారి పైన మనం ఆధారపడకుండా మనం ఏం చేస్తుంటాము అంటే మనము ఇంకా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం అనమాట. అంటే ఇంక ఈ పని నేను చేయలేనేమో, యేసుప్రభు వారు నాకు చెప్పారు కరెక్టే కానీ నేను చేయలేనేమో అని మనం అనుకుంటుంటాం. సో అలాగే ఏంటి, ఒకసారి మనం నిర్గమకాండంలో చూసినట్లయితే ఏంటి, మోషేని దేవుడైన యెహోవా వారు పిలుచుకున్నప్పుడు ఏంటంటే మోషే అంటాడనమాట, నేను నాలుక మాంద్యం గలవాడిని, సో నాకు మాట్లాడేది సరిగ్గా రాదు, నా మాట ఎవరు వింటారు, దేవా మీ చిత్తం ఏది ఎవరైతే ఉన్నారో వారినే పంపించండి ఇజ్రాయేలీలను విడిపించడానికి, నా వల్ల అయితే కాదు అని అక్కడ దైవజనుడైనటువంటి మోషే అంటాడనమాట. కానీ దేవుడైన యెహోవా వారు ఏమంటారు, మనుషులకు నోరు ఇచ్చింది ఎవరు, మనుషులకు మాటలు ఇచ్చింది ఎవరు, అది నేను కాదా, ఏదైనా నేను చేయగలుగుతాను కదా అని దేవుడైన యెహోవా వారు చెప్తారు. అండ్ ఆ తర్వాత 2-3 సూచనలు చూపించి, సైన్స్ చూపించి ఆ తర్వాత మోషేని ఆయన పంపిస్తారనమాట దేవుడైన యెహోవా వారు. సో ఆ విధంగా ఏంటి, మనం కూడా ఒక్కొక్కసారి మోషేలాగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం అనమాట. సో మనలో చాలామంది ఉంటాం ఏంటంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాము. అండ్ మనకు దేవుడి నుండి పిలుపు ఉంది, యేసుప్రభు వారు నన్ను పిలుచుకున్నారు ఈ పని చేయడానికి కావచ్చు, ఇంకొక పని ఏదైనా చేయడానికి కావచ్చు, ఆయన పిలుచుకున్నారు అన్నప్పుడు నా సామర్థ్యం ఏంటి, అది నేను చేయలేను అని మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఆయన సామర్థ్యం పైన ఆధారపడాలి. సో అలాగ ఆధారపడి మనం ముందుకు సాగాలి. సో ఈరోజు ఆయన సామర్థ్యం ఎటువంటిదో మనం ఈరోజు కొంచెం చూసుకుందాం. సో కొంచెం తెలుసుకుందాం. సో మనం మొట్టమొదటగా ఆదికాండము 1వ అధ్యాయం 1-2 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో ఇక్కడ ఈ 2 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇది మనలో చాలామంది చదివిన వచనాలే అండ్ మనం పెద్దగా ఇది గుర్తుంచుకోమన్నమాట. ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మొదటి 2 వచనాల్లోనే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనకి ఇక్కడ బయటపడుతున్నాయి. సో ఏంటంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది,
బట్ స్టిల్ ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు అందులో నుంచి భూమిని తీసుకొచ్చారు, భూమి పైన మనుషులను పెట్టారు. అలాగే మనం చూస్తున్న చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, సో ఇలాంటివి పక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా యేసుప్రభు వారు సృష్టించారు. అండ్ అది కూడా ఒక మాట ద్వారానే. సో అది పలుకగానే, అది కమ్మని పలుకగానే అది అయ్యింది. సో అలాగా మనం ఈ అధ్యాయం అంతా చూడవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం మెయిన్గా పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మన జీవితాల్లో కూడా అలాంటి సమస్యలు ఉండవచ్చు. సో ఆర్థిక సమస్య కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక సమస్య తీసుకుంటే, నాకు 25 లక్షల అప్పు ఉంది, నా జీతం ఏమో నెలకి 20,000. సో నేను 20,000 జీతంతో నేను 25 లక్షల అప్పు నేను ఎలాగ తీర్చగలను? సో అది ఇంపాసిబుల్. సో నేను జీవితాంతం కూడబెట్టినా సరే అది నేను తీర్చలేను అనే సిచ్యువేషన్ ఉండొచ్చు. లేకుంటే ఏదైనా వ్యాధి కావచ్చు, సో క్యాన్సర్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా వ్యాధి కావచ్చు, ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. సో డాక్టర్ ఇంకా కొన్ని రోజులే అని చెప్పేశారు, ఇంకేముంది అయిపోయింది, ఏ రకంగా చూసుకున్నా నా వల్ల కాదు. సో లేకుంటే మనం ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కనుక తీసుకున్నట్లయితే, సో నాకు 83 ఏండ్లు వచ్చేసాయి, ఇంకేముంది, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, నేను ఇప్పుడు సాధించేది ఏముంది. సో ఇలాగ మనం రకరకాలుగా అనుకుంటాము. లేకుంటే నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను, నాకు గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎలాగో వస్తాయి. సో లేకుంటే నాకు 35 ఏండ్లు అయిపోయింది, ఇంకా వివాహం ఏం జరుగుతుంది, నాకు ఆల్రెడీ 40 ఏండ్లు వచ్చేసాయి, ఇంకా నాకు పిల్లలు ఏం పుడతారు. సో ఇలాగ మనకు రకరకాలుగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఎలాగా అంటే ఇంకా అది ఇంపాసిబుల్, అక్కడ జరగడం అనేది అసంభవము అనే విధంగా మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూసుకున్న వచనంలో కూడా ఏంటి, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్గా ఏమీ లేదు అసలు. సో మనం ఇప్పుడు చూస్తున్న విధంగా కానీ, వింటున్న విధంగా కానీ అసలు ఏమీ లేదు, అసలు ఏ రకంగా కూడా లేదు. అక్కడ ఉన్నది ఒకటి ఏంటంటే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో దేవుని ఆత్మ మాత్రమే ఉన్నింది, యేసుప్రభు వారు మాత్రమే ఉన్నారు. సో మనలో అలాగా ప్రతి ఒక్కరికి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి, భూమి కూడా ఏం లేదు. సో అక్కడి నుండి యేసుప్రభు వారు భూమిని సృష్టించారు, మనుషులను సృష్టించారు, చెట్లను, జంతువులను, పక్షులను, సముద్రాలను, సో ప్రతి ఒక్కటి ఆయన సృష్టించారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారు ఏదైనా చేయగలుగుతారు. ఆయన నిరాకారంగాను శూన్యంగా ఉన్న దాంట్లో నుండి ఇవన్నీ సృష్టించగలిగినట్లయితే నాకు ఈ వ్యాధి నుండి స్వస్థత దయచేస్తారు, లేకుంటే ఈ అప్పుల నుండి విడుదల ఇస్తారు, లేకుంటే నాకు వివాహం జరిగిస్తారు, నాకు పిల్లలు దయచేస్తారు, నాకు ఉద్యోగాన్ని దయచేస్తారు, నాకు బిజినెస్లో గొప్ప ప్రాఫిట్స్ దయచేస్తారు. సో నేను ఈ స్పోర్ట్స్లో నన్ను ఆడాలని దేవుడు నన్ను పిలుచుకున్నారు. సో ఈ స్పోర్ట్స్లో నన్ను ఖచ్చితంగా ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తారు. లేకుంటే రాజకీయాల్లో నేను బాగుండాలని యేసుప్రభు వారు నన్ను పిలుచుకున్నారు. కాబట్టి అందరూ నా మాట వినే విధంగా, నేను అందరికీ గొప్పగా ప్రయోజనకరంగా ఉండే విధంగా ఆయన నన్ను గొప్ప రాజకీయవేత్తగా చేస్తారు. సో ఇలాగ ఏదైనా సరే, ఏ పిలుపు అయినా సరే, సో మనలో ప్రతి ఒక్కరికి రకరకాలుగా పిలుపులు ఉంటాయి. సో అది మనం గత వారాల్లో తెలుసుకున్నాము. సో యేసుప్రభు వారి నుండి పిలుపుని మనం పొందుకొని ఆ విధంగా అమలు చేయడానికి మనం ప్రయత్నించాలి. సో అవి మనం గత 2 వారాల్లో తెలుసుకున్నాము. సో ఆ విధంగా ఏంటి, ఆ పిలుపు ఖచ్చితంగా నెరవేరే విధంగా ఆయన చూస్తారు. సో మనకున్న పిలుపు ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత పెద్దదైనా సరే ఆయన ఖచ్చితంగా అది చేయగలుగుతారు. ఎందుకంటే ఆయన నిరాకారంగాను శూన్యంగాను ఉన్న దానిలో నుండి భూమిని తీసుకొని వచ్చారు. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఏంటి, మన ఎర్త్ మాత్రమే కాదు, మన భూమి మాత్రమే కాదు, సో ఇంకా రకరకాలుగా ఉన్నాయన్నమాట. మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, ఇలాగా చాలా రకరకాలుగా ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ప్లానెట్స్ అన్నీ కలుపుకొని ఒక సోలార్ సిస్టమ్, అంటే సూర్యుడు, అలాగే మన అఫ్కోర్స్ చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో ఇలాగ ఇవన్నీ కలుపుకొని సోలార్ సిస్టమ్, ఆ తర్వాత అవన్నీ గెలాక్సీస్, మిల్కీ వే గెలాక్సీ, ఆ తర్వాత అనేకమైన గెలాక్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకొని ఒక యూనివర్స్ అనమాట. సో అసలు ఏమీ లేని చోట ఆయన ఇవన్నీ సృష్టించగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మన సమస్యల నుండి మనల్ని బయటపడవేయగలుగుతారు. ఎందుకంటే మనకి ఇంకొక వచనంలో కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే ఆయన నక్షత్రములకు సంఖ్య నియమించి ఉన్నాడు, అలాగే వాటికి పేర్లు కూడా ఆయన పెట్టాడు అని ఉంటుందన్నమాట. అంటే
మనం చూసుకున్నట్లయితే అసలు నక్షత్రాలను మనం లెక్క కూడా పెట్టలేమన్నమాట. సో, అబ్రహాంకు కూడా అటువంటి ఆశీర్వాదాన్ని యేసుప్రభు వారు దయచేశారు. ఏంటంటే, నువ్వు ఆకాశంలో నక్షత్రములను లెక్క పెట్టగలిగితే అంతమంది సంతానం నీకుంటారు అని. నువ్వు ఇసుక రేణువులను గనుక లెక్క పెట్టగలిగితే అంత సంతానం ఉంటారు అని యేసుప్రభు వారు అబ్రహాంకు చెప్పారు. అంటే ఏంటి? ఆకాశంలో నక్షత్రాలను ఎవ్వరూ లెక్క పెట్టలేరు. సో, అవి లక్షల కొలది, కోట్ల కొలది ఇంకా అవి ఉంటాయి. అండ్ ఇంకా యాక్చువల్‌గా మనం సైన్స్ ప్రకారం చూస్తే అవి ప్రతిరోజు పెరుగుతూ ఉంటాయన్నమాట. వాటి సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా ఏంటి? ఆయన సంఖ్యను గుర్తుపెట్టుకోగలుగుతారు. అండ్ అలాగే వాటి పేర్లను కూడా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో, ఇంతటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు సో, ఆయన సామర్థ్యం పైన మనం ఆయన పైన ఎక్కువగా ఆధారపడాలి. సో, మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఏదైనా సమస్య పెద్దదైపోయినప్పుడు మనం ఏంటంటే మనం కాంప్రమైజ్ అయిపోతామన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ గనుక వ్యాధి వచ్చినట్లయితే ఏంటి? డాక్టర్ చెప్తారనమాట ఇంకొన్ని రోజులే మహా అయితే కొన్ని నెలలు అని. సో, అప్పుడేమనుకుంటాం మనం కాంప్రమైజ్ అయితాం. సో, మనలో కొంతమంది ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయి ఇంకంతేలే ఇంకేముంది మనం ఏం వెళ్తాం ముందుకనే విధంగా ఆలోచిస్తుంటాం. కానీ ఆ స్థితిలో కూడా మనం దేవుని పైన ఆధారపడగలిగితే ఆ స్థితిలో కూడా మనము ఆయన నుండి వాగ్దానాన్ని పొందుకోగలిగితే ఏంటంటే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారు. సో, ఆయన మనల నుండి కోరుకుంటుందల్లా ఏంటంటే మనం ఆయన పైన ఆధారపడాలని. ఎటువంటి సిచ్యువేషన్‌లో అయినా సరే ఆయన ఖచ్చితంగా మనకు విడుదల అనేది దయచేయగలుగుతారు. ఆశీర్వాదం అనేది దయచేయగలుగుతారు. మనల్ని ఉన్నత స్థితిలో నిలవబెట్టగలుగుతారు. సో, మనకు ఇదే విధంగానే మనకు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా ఉంటుందన్నమాట. సో, మనము యోహాను సువార్త మొదటి అధ్యాయం మనము మొదటి 4 వచనాలు గనుక చదువుకున్నట్లయితే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో, ఈ వచనాలన్నీ చూసుకున్నట్లయితే ఏంటి? మనకు ఇంకొంచెం అప్‌గ్రేడ్ లాగా దేవుడు చేస్తున్నారనమాట. ఏంటంటే, ఇప్పుడు మనం ఆయన శక్తి సామర్థ్యాల పైన ఎలాగ ఆధారపడాలి? ఆయన శక్తిని మనం ఎలాగ ఉపయోగించుకోవాలి అంటే, ఈ వాక్యం ద్వారా. సో, ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చారు. సో, ఆ వాక్యం ద్వారానే ఆయన సృష్టించారనమాట. సో, మనం చూస్తున్నవన్నీ అన్నీ వాక్యం ద్వారానే సృష్టింపబడ్డాం. సో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో, మనము ఆయన వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ, ఆయనలో గనుక మనం ప్రతిరోజు ఎదుగుతున్నట్లయితే ఏంటంటే, ఖచ్చితంగా మనం ఆయన సామర్థ్యాన్ని మనం కూడా పొందుకొని, మనం అనేక గొప్ప అద్భుతాలు, సూచక్రియలు చేయగలుగుతాము. సో, ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఏంటి? కలిగి ఉన్నదేదియూ ఆయన లేకుండా కలగలేదు. సో, ఇది మనం గుర్తుంచుకోవాలి. సో, ఈరోజు ముఖ్యంగా యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే మనకు, నా సామర్థ్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో, నా బలాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నా శక్తిని మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. సో, అలాగా అది గుర్తుంచుకొని మీరు లైఫ్ లాంగ్ నా పైన ఆధారపడాలి అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. సో, కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన లేకుండా కలగలేదు. సో, ప్రతి ఒక్కటి ఆయన ద్వారానే కలిగింది. సో, ఆయన పలుకగానే కలిగింది. ఆయన శక్తి ద్వారానే కలిగింది. కాబట్టి మనం ఆయన శక్తి పైన, ఆయన బలం పైన మనం ఎక్కువగా ఆధారపడడానికి మనం ప్రయత్నించాలి. అండ్ ఆధారపడుతూ ఉండాలి కూడా. సో, మనకేంటంటే రకరకాలుగా డైవర్షన్స్ ఉంటాయన్నమాట. సో, మనకి ఏ సమస్య అయినా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, రకరకాలుగా డైవర్షన్స్ ఉంటాయి. మనం డైవర్ట్ అవుతుంటాము. మనం అంతగా యేసు ప్రభువారి నుండి వినము. అంతగా మనం ఆయన పైన ఆధారపడకుండా ఉండడము. సో, ఇవన్నీ ఉంటాయి. సో, రకరకాలుగా ఆలోచనలు కలుగుతాయి. సో, ఇజ్రాయేలీలకు కూడా అలాంటి ఆలోచన కలిగినప్పుడు ఏంటి? ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడనమాట. సో, మనం అది లూకా సువార్తలో గనుక చూసినట్లయితే, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం గనుక చదువుకుంటే, మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. సో, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి మనం రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. సో, ఒక్కొక్కసారి మనకు గర్వం రావడం కావచ్చు, ఒక్కొక్కసారి మనకు అవేర్‌నెస్ లేకపోవడం. అంటే నిజంగా యేసు ప్రభువారు ఉన్నారు, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన నాలోనే ఉన్నారు. సో, ఇలాగ మనం ఒక్కొక్కసారి ఆలోచించలేనప్పుడు, లేకుంటే పరిస్థితులే మనల్ని అధిగమించినప్పుడు, అంటే ఆ సమస్య ఎక్కువైపోయి కొండలాగా సమస్య అయిపోయి ఆ కొండ మోస్తున్నట్టు మనకు అనిపించినప్పుడు, అప్పుడు మనం ఎక్కువగా ప్రార్థించలేము యేసు ప్రభువారికి. సో, ఇలాగ రకరకాలుగా ఆలోచనలు
ఆలోచనలు ఉంటాయన్నమాట. సో ఇశ్రాయేలీలు కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఇలాగ పాప క్షమాపణ పొందుకోవాలని బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఏంటి, అక్కడ ఇశ్రాయేలీలకు అక్కడ వచ్చిన పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, శాస్త్రులకు సో వారికి అందరికీ ముందుగానే చెప్తున్నారనమాట. సో మళ్ళీ మీరేంటి, నేను అబ్రహాం కుమారులము, అబ్రహాం పిల్లలము, అబ్రహాం కుమార్తెలమని మీలో మీరు ఆలోచించుకొని మొదలు పెట్టుకొనవద్దు. అంటే అదేమంటారు, వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో అబ్రహాం పిల్లలము, సో మాకు అన్నీ ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది, ఆల్రెడీ దేవుడైన యెహోవా వారు ఆశీర్వాదాన్ని విడుదల చేసేసారు, మేము అబ్రహాము పిల్లలము అనే విధంగా వారు ఆ మైండ్ సెట్లో ఉన్నారనమాట. అంటే కొంతమంది గర్వపడుతున్నారు, కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మాకు గొప్ప ఆశీర్వాదం ఉంది కదా, ఇంకా ఏం పాపక్షమాపణ, ఇంకా ఏంటి అని రకరకాల ఆలోచనలు, రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, అలాగా కాదు, ఈ రాళ్ల వలన కూడా దేవుడైన యెహోవా వారు అబ్రహాంనకు పిల్లలను పుట్టింపగలరు. సో దానికంటే గొప్ప క్వాలిఫికేషన్ ఏంటంటే యేసు ప్రభు వారిని గురించి తెలుసుకోవడము, ఆయన పైన ఆధారపడము, ఆయన శక్తి సామర్థ్యాల ద్వారా మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవిస్తూ అనేక అద్భుతాలు, ఆయన నామం పేరిట అనేక అద్భుతాలు, సూచక్రియలు చేస్తూ మనం ముందుకు సాగడము, ఆత్మలను రక్షించడము. సో ఇవి గొప్పవి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి సో మనకు రకరకాల రీజన్స్ ఉండవచ్చు. సో ఆనాడు ఇజ్రాయేలీలకు ఉన్నట్టు రీజన్స్, అంటే అబ్రహాం పిల్లలము మేము, సో మేము ఆల్రెడీ గొప్పవారము, సో లేకుంటే అబ్రహాం పిల్లలమైనప్పుడు మాకు ఆల్రెడీ ఆశీర్వాదం ఉంది కదా, మేము అనేక మందికి ఆశీర్వాదం కదా, ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏమొస్తుంది. సో ఇలాగా ఈరోజు మనకు కూడా రకరకాలుగా ఒపీనియన్స్ ఉండవచ్చు అనమాట. అంటే దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అయినా ఆల్రెడీ నేను యేసుప్రభు వారిని తెలుసుకున్నాను కదా, ఆల్రెడీ నేను పరలోకానికి వెళ్తున్నాను కదా, నాకు రక్షణ అనేది దొరికింది కదా, ఇంకా నేను గొప్పగా ఏం సాధించాలి, ఈ భూమిపైన ఇవన్నీ ఉండకూడదు కదా, అవన్నీ ఉండకూడదు కదా, నేను బంగారు వేసుకోకూడదు కదా, లేకుంటే నా దగ్గర డబ్బు ఎక్కువ ఉండకూడదు కదా అని మనకు రకరకాలుగా ఒపీనియన్స్ ఉంటాయి. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే అవన్నీ పక్కన పెట్టేసి నా పైన ఆధారపడండి, నేను మిమ్మల్ని ఎలాగ ఆశీర్వదిస్తానో నేను మీకు చెప్తాను, సో మీరు ఎలాగ జీవించాలో నేను మీకు చెప్తాను. సో అంటే మీరు రకరకాలుగా ఒపీనియన్స్ పెట్టుకున్న దానిపైన దాని ద్వారా చూస్తూ ముందుకు వెళ్ళకండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. సో ఆయన ఏదైతే చెప్తారో మన కొరకు అది కరెక్టే, కానీ వేరే వాళ్ళు మన కొరకు చెప్పేది అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి మనం మ్యాక్సిమం యేసుప్రభు వారి పైన ఆధారపడుతూ ఆయన శక్తి సామర్థ్యాల ద్వారా మనం ముందుకు సాగడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో మనం ఇర్మియా గ్రంథానికి కనుక వెళ్ళినట్లయితే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం కనుక చూసుకున్నట్లయితే, యెహోవా ప్రభువ, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడ, సూర్యుడ, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటి, ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు అనమాట, నీ బాహువు చేతను, నీ చాచిన బాహువు చేతను, నీ అధిక బలం చేతను నీవు భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సో ఆయన గొప్ప కృప చూపువాడు, ఆయన గొప్ప కనికరం గల దేవుడు, ఆయన గొప్ప మహాదేవుడు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఆయన పైన ఆధారపడాలి. ఓకే, మనకు తెలిసిండొచ్చు, సో కొంతమంది మనుషులు కావచ్చు, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు కావచ్చు, సో నేను ఇలాగ చేస్తే నాకు ఇలాగ రిజల్ట్ వస్తుంది, ఫలితం వస్తుంది, సో నేను మళ్ళీ స్పెషల్గా దేవుని పైన ఎందుకు ఆధారపడాలి అనే డౌట్ మనలో కొంతమందికి ఉండవచ్చు. కానీ మనకు ఎప్పుడైతే ద సుప్రీం అథారిటీ తెలుసో, మనకు ఎప్పుడైతే అదే సుప్రీం అథారిటీ నేను మీలో పరిశుద్ధాత్మగా నేను నివసిస్తున్నాను, మీరు నా పైన ఆధారపడాలి అని చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా విధేయులే, మనం ఆయనకు లోబడాలి. సో మనకు రకరకాలుగా తెలిసి ఉండవచ్చు. సో మనకు సమస్య ఏదైనా వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి మనకు రకరకాలుగా మార్గాలు ఉండవచ్చు. అంటే మనకు డబ్బులు వచ్చే మార్గాలు కావచ్చు, లేకుంటే స్వస్థత వచ్చే మార్గం కావచ్చు. సో మనకు రకరకాలుగా మార్గాలు ఉంటాయి. అయితే ఏంటంటే మనం ఆ మార్గంలో వెళ్ళాలా లేదా అనేది యేసుప్రభు వారి యొద్ద నుండి తెలుసుకోవాలి. లేదు మనకు ఏదైనా మార్గం లేదు, సో ఆయన ఎలాగైతే శూన్యంలో నుండి నిరాకారంగా ఉన్న దాంట్లో నుండి భూమిని అన్నిటినీ ఎలాగ సృష్టించారో అలాగ చేయగలుగుతారు. కాబట్టి ఏదైనా ఆయన చేయగలడు. కాబట్టి మనం ఆయన పైన ఆధారపడాలి, మనం ఆయన శక్తి సామర్థ్యాల ద్వారా మనం ముందుకు సాగాలి. సో అది గుర్తుంచుకొని మనం ముందుకు సాగాలి. సో ఈరోజు యేసుప్రభు వారు మనకందరికీ ఏం తెలియజేస్తున్నారు అంటే, నేను అధిక బలం గలవాడను, నేను సృష్టికర్తను,
నేను మీ రక్షకుడను. కాబట్టి మీరు నా పైన ఆధారపడండి. నా శక్తి సామర్థ్యాలపైన ఆధారపడండి. ఎటువంటి సమస్య అయినా కావచ్చు, లేకుంటే మీరు ఏదైనా మార్గంలో వెళ్ళాలనుకుంటున్నప్పుడు, ఏదైనా పనిని మొదలుపెట్టాలనుకుంటున్నప్పుడు నన్ను అడిగి చేయండి. సో, ప్రతిరోజు నాతో సహవాసం కలిగి ఉండండి. ఎందుకంటే నేను దేవుడను. వాక్యం రూపంలో నేను మీకెప్పుడు కూడా మీకు నిరంతరం అవైలబుల్‌గా ఉన్నాను. కాబట్టి మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతూ, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని చదువుతూ, నాకు ప్రార్థన చేస్తూ నాతో సహవాసం కలిగి ఉండండి అని యేసు ప్రభువారు ఈరోజు మనందరి నుండి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు గొప్ప మంచి సమయాన్ని, అంటే 2:30 గంట, 3 గంటలు కనీసము యేసు ప్రభువారి కొరకు మీరు గనుక అది పక్కన పెట్టినట్లయితే, అంటే ఆ సమయంలో వాక్యం చదువుతూ, లేకుంటే వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేస్తూ గనుక ముందుకు వెళ్ళినట్లయితే, సో మన జీవితాల్లో మనకుండే అనేక సందేహాల గురించి, అంటే మన భవిష్యత్తు ఎలాగ ఉండబోతుంది, లేకుంటే నా పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉంటుంది, లేకుంటే నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా, నేను ఇంకా ఏమైనా నాలో లోపాలు ఉన్నాయా, నేను ఇంకా ఎవరినైనా క్షమించాలా, లేకుంటే నేను ఇంకా ఎక్కడైనా నీతిగా జీవించాలా, లేకుంటే నేను ఈ అద్భుతాలని, సూచక్రియల్ని నేను ఎలాగ చేయగలుగుతాను, ఆయన నామం కొరకు ఎలాగ నేను ఘనతను తీసుకురాగలుగుతాను, లేకుంటే ఈ ప్రవచన వరంలో నేను ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి, లేకుంటే ఈ సంతోషము అనే ఫలంలో నేను ఎదగాలంటే ఇంకా ఏం చేయాలి. సో ఇలాగ ప్రతి ఒక్క విషయం పైన, సో చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు ప్రతి ఒక్కటి యేసుప్రభు వారు బయలుపరుస్తారు. అండ్ నేను బయలుపరుస్తాను కాబట్టి నా పైనే ఆధారపడండి అని యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. దేవ, మీ అధిక బలం చేతను, మీ చాచిన బాహువు చేతను మీరు భూమి ఆకాశంలను ప్రతి ఒక్కటి సృష్టించారు తండ్రి. అలాగా మీ శక్తి సామర్థ్యాలను మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. నిరాకారంగాను, శూన్యంగాను ఉన్న దాంట్లో నుండి మీరు ఆకాశాన్ని, భూమిని, భూమిపైన చెట్లను, జంతువులను, పక్షులను, మనుషులను, సముద్రాలను, వీటన్నిటిని సృష్టించారు తండ్రి. అలాగ గొప్పగా గెలాక్సీస్, యూనివర్స్, వీటన్నిటిని మీరు సృష్టించారు తండ్రి. కాబట్టి ఏమీ లేని చోట నేను ఇంత గొప్పగా సృష్టించగలిగితే మీ సమస్యలు నేను తీయలేనా, మీ సమస్యలకు నేను పరిష్కారం ఇవ్వలేనా అని ఈరోజు మీరు మాకు ధైర్యాన్ని నింపినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఇంకా ఈ సమస్యకు నాకు పరిష్కారం లేదు, ఇంకా ఇంతే నా జీవితం అని ఎవరైతే చేతులు ఎత్తేసారో, ఇప్పుడే వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ చాచిన బాహువు చేత ఇప్పుడే వారిని స్వస్థపరచండి. ఇప్పుడే వారి అప్పుల నుండి విడుదలనివ్వండి. ఇప్పుడే ఎటువంటి సమస్య అయినా వారికి విడుదలను దయచేయండి తండ్రి. ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్న వారైతే నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ఎటువంటి అప్పులైనా ఇప్పుడే పోయి, ఇప్పుడే ఆర్థికంగా గొప్పగా ఆశీర్వదింపబడవాలని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ఇప్పుడే ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతి, సమాధానాల్ని విడుదల చేస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో వివాహం కాని వారికి ఇప్పుడే వివాహం జరగవాలని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో పిల్లలు లేని వారికి ఇప్పుడే పిల్లలు కలగవాలని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ఉద్యోగాలు లేని వారికి ఇప్పుడే గొప్ప ఉద్యోగాలు దొరకాలని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో బిజినెస్ లాస్లో రన్ అవుతున్న వారికి ఇప్పుడే గొప్ప ప్రాఫిట్స్ దొరకాలని, గొప్ప ప్రాఫిట్స్ అవ్వాలని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామంలో పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ ఇవన్నిటిని ఇప్పుడే కొట్టివేస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ఇప్పుడే అందరూ అబ్రహాం ఆశీర్వాదంతో గొప్పగా జీవించాలని, ఆనందంగా, సంతోషంగా, శాంతి సమాధానాలతో జీవించాలని, అబ్రహాం ఆశీర్వాదం ద్వారా వారు ఆశీర్వదింపబడి, అబ్రహాం ఆశీర్వాదం ప్రకారంగా వారు అనేకులకు, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ఇప్పుడే దేవా, మీ నామం పేరిట వారు అనేక అద్భుతాలు, అనేక సూచక క్రియలు జరిగించి మీ కొరకు అనేక ఆత్మలను రక్షించవాలని నజరేయుడైన యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో ఆయన నిరాకారంగా, శూన్యంగా ఉన్న దాంట్లో నుండి ఆయన ఇవన్నిటిని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, చెట్లను, మనుషులను
జంతువులను, పక్షులను. సో, ఇలాగ అన్నిటిని ఎలాగైతే సృష్టించారో, నక్షత్రాలు వాటన్నిటికి కూడా ఎలాగైతే ఆయన సంఖ్యను నియమించారో, వాటి పేర్లన్నీ ఎలాగ గుర్తుపెట్టుకున్నారో, అలాగే మన తలలో నుండి ఒక్క వెంట్రుక కూడా ఆయన పర్మిషన్ లేనిది రాలేదు కాబట్టి, ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నారు. అండ్ ఆయన శక్తి సామర్థ్యాలపైన ఎంతగా మనము ఆయన పైన ఆధారపడాలని కోరుకుంటున్నారో, మనం ఆ విధంగా జరిగిస్తూ ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగి ఉంటూ మనమందరం ముందుకు సాగుదాము. సో, మనమందరం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ us all. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనము ఒక కీర్తన పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికను ముగించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. మన దేవుడైన యేసుప్రభు వారు శూన్యంలో నుంచి భూమిని సృష్టించగలిగినప్పుడు మనకుండే ఇబ్బందులన్నింటినీ కూడా
అలాగ చిటికలో తీసేయగల శక్తి దేవుడైన యేసుప్రభు వారికి ఉంది. సో, అది నమ్మగలిగేలా మనం కూడా ఉండాలి. సో, అది మనం గుర్తించుకొని దేవుడైన యేసుప్రభు వారు మనకి ఎలాంటి ఇబ్బందిలో నుంచి అయినా మనకి విడుదలనివ్వగలడు దేవుడైన యేసుప్రభు వారు అనేది మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగుదాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్నందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెసెస్ ఆల్.